హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా 1315 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్, స్కిల్డ్ ట్రేడ్స్మెన్ అనేటువంటి ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా తెలుగులో క్లియర్గా వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి ట్రేడ్స్మెన్, స్కిల్డ్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ అనేటువంటి ఉద్యోగాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 16 రకాల ఉద్యోగాలను అయితే మనకి భర్తీ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. సో వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఒకసారి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే చెక్ చేసుకోండి. ఆక్సిలరీ, సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ గైరో, ఫౌండరీ, హీట్ ఇంజన్, ఇన్స్ట్రుమెంట్, మెషిన్, మెకానికల్ సిస్టమ్స్, మెకాట్రానిక్స్, మెటల్, మిల్రైట్, రేఫర్ అండ్ ఏసీ, షిప్ బిల్డింగ్, వెపన్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి 16 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. అలాగనే కేటగిరీ వారిగా కూడా అభ్యర్థులకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ టేబుల్లో క్లియర్గా చెక్ చేసుకోండి. మీ ఎలిజిబిలిటీస్ గురించి, మీ వేకెన్సీస్ గురించి, అలాగే మీ క్వాలిఫికేషన్స్ గురించి కూడా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగనే ఫ్రెష్ వేకెన్సీస్తో పాటుగా కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. మరి భర్తీ చేస్తున్న బ్యాక్లాగ్ వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే ఆక్సిలరీ, సివిల్ వర్క్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ గైరో, హీట్ ఇంజన్, మెకానికల్ సిస్టమ్స్, మెటల్, వెపన్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి 8 రకాల ఉద్యోగాలని బ్యాక్లాగ్ విధానంలో భర్తీ చేయడం అయితే మనం చూస్తున్నాం. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి మనకి 1315 ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగనే మరి వీరికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ ట్రేడ్ విభాగంలో దీనికి సంబంధించినటువంటి ఐటీఐ ట్రేడ్ ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా చెక్ చేసుకుని మీకు ఐటీఐలో ట్రేడ్ ఉందో లేదో ఎలిజిబిలిటీ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగనే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీఎస్కి 3 years, పీడబ్ల్యూడీస్ క్యాండిడేట్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సంబంధించి లేదా సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దానికి సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి 4 partsగా సెపరేట్ చేయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి part 1, జనరల్ అవేర్నెస్ part 2, క్వాంటిటేటివ్ aptitude part 3, ఇంగ్లీష్ లాంగ్వేజ్ part 4. ఈ విధంగా 100 మార్క్స్కి 2 hours ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా సెంట్రల్ లేదా స్టేట్ నుంచి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.